శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్న రామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 20వ కందార్థము, క్రమ సంఖ్య 154. పొరలరటి దుంపయనినను తరువులు వనమనిన రవలు దారుణి అనినన్ గిరి అనిన రాళ్ళు బట్టలు ధర ముల్లియ అనిన తత్వ తతియరు కంచనినా లేనిదే ఎరుక స్థితి లెస్సాకనినా ఎరుక చేసిన విశ్వామెరుక వంటిదే బయలు నెరుక గుర్తెరిగి తానే గీతే సరితత్వ తతి ఎరుకంచనినా లేనిదే ఎరుక స్థితి లెస్సాకనినా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశితం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 20వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అయితే క్రమ సంఖ్య 154. క్రిందటి కందార్థములో విచారించగా బంగారమనగా ఆభరణములు, ఇనుమనగా ఆయుధములు వగైరా, ఇత్తడి అనగా వివిధ పాత్రలు, శరీరమనగా అవయవముల యొక్క సమూహము, ఇక దొంతి అనగా కుండలు అనియు, జగత్తనగా పంచభూతముల యొక్క సమూహమనియు, ఎరుకనగా 25 తత్వముల కలయికచే, అంటే తత్వ సమూహముచే ఎరుక ఏర్పడును. ఈ తత్వములు విడిపోతే ఎరుక లేదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. తదుపరి కందార్థము పరిపూర్ణ బోధలో క్రమ సంఖ్య 154, ఎరుక నిర్ణయము. పొరలరటి దుంపయనినను పొరలు అరటి దుంపయనినను తరువులు వనమనినా రవలు ధారుని ఎనినన్ గిరి అనిన రాళ్ళు బట్టలు ధరముల్లియ ఎనిన తత్వతతి ఎరుకంచనిన లేనిదే ఎరుక స్థితి లెస్సాకనిన ఎరుక చేసిన విశ్వం ఎరుక వంటిదే భయలు ఎరుక గుర్తెరిగి తానేగితే సరి తత్వతతి ఎరుకంచనిన లేనిదే ఎరుక స్థితి లెస్స కనినా. శిష్య, సద్గురుదేవ వివరించండి నాయన. ఇచ్చట లెస్స కనినా అంటే స్పష్టముగా విచారించిన. పొరలు అరటి దుంప ఎనినను, ఇక్కడ పొరలు అనగా అనేక పొరలు కలిసితే ఒక అరటి చెట్టు అనబడినట్లుగా. ఆ ఉల్లిపాయకు కదా పొరలు, ఒక్కొక్క పొర ఎట్లుంటుందో అట్లునే అరటి చెట్టుకు కూడా అనేక పొరలు ఉంటాయి.
ఉమ్. అట్లు అనేక పొరలు కలుసుతే ఒక అరటి చెట్టు అనబడినట్లుగా దుంప అని కూడా అనవచ్చు. తరువులు వనమనిన, తరువు అనగా చెట్టు, వనమనగా అనేక చెట్లు కలుస్తే, అంటే వనమనగా వృక్షముల సమూహము, అవును. అంటే అనేక వృక్షములు కలిసితే ఒక అరణ్యం అనబడినట్లుగా. అడవి అని అరణ్యమని అంట. రవలు ధారుని అనినన్, అణువుల సముదాయము భూమి అనినా. అనేక రవలు గరుస్తే ఒక భూమి అనబడినట్లు అణువులు, అవును. అనేక రవ్వలు అనేకమైనటువంటి రవ్వలు, అట్లు అనేకమైనటువంటి అణువుల సముదాయము కలిస్తే ఒక భూమి అనినట్లు. అంటే అనేక భూరేణువులు కలిస్తే ఒక భూమి అనబడినట్లుగా. అవును. రవలు అని, అణువు అని, భూరేణువులు అని కూడా చెప్పుకుంటాం. అనబడినట్లుగా గిరి అనిన రాళ్ళు, ఇక పర్వతములనగా రాళ్ల సమూహం అని. అంటే అనేక రాళ్ళు కలిసితే ఒక పర్వతము లేక ఒక కొండ అనబడినట్లుగా. అవును. బట్టలు ధరముల్లియ యనినా, మూట అనగా బట్టల సమూహము. అనేకమైనటువంటి బట్టలు అయితే ఒక మూట అని పిలువబడినట్టు. ఉమ్. అట్లనే అనేక ఇండ్లు కలిసితే ఒక పట్టణం అనబడినట్లుగా. అవును. ఈ విధముగా పై విధంగా మనము ఏ విధంగా విచారించుకుంటూ వస్తున్నామో అట్లునే తత్వతతి ఎరుకంచనిన, తత్వతతి ఎరుకంచనిన, ఎరుకనగా తత్వముల సమూహము. అంటే ఈ ఎరుక కూడా మనం క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము, క్రితము కన్నార్థములో కూడా మనము విచారించుకున్నాం. అయితే ఈ ఎరుక కూడా పంచవింశతి, అంటే 25 తత్వములు కూడితే ఎరుక అని పేరు వచ్చినది. అవును. లేనిదే ఎరుక స్థితి లెస్స కనిన. ఈ తత్వములను ఒక్కొక్కటి తీసివేయుచు పోయిన ఎడల ఎరుక మాట లేకపోవును. అంటే గురు వాక్యము ద్వారా వస్తునిశ్చయముగా విచారించినచో ఇది లేనిదే అగుతున్నది. అవును. ఎరుక చేసిన విశ్వం ఎరుక వంటిదే. ఎరుక పరిణామ రూపమగు జగత్తు లేనిదే అగుతున్నది. అంటే ఎరుక ఎప్పుడు లేకపోయినదో ఇక ఎరుక చేసిన విశ్వము కూడా ఆ ఎరుక లేకపోయినట్లే పోవును. ఎరుక బాగానే లేకుండా పోతుంది. బయలు ఎరుక గుర్తెరిగి తానేగితే సరి. అంటే ఉన్న పరిపూర్ణమును లేని తాను గుర్తించి ఈ ఎరుకకు తెలియబడిన వెంటనే నేను లేని దానినని ఈ ఎరుకే లేకపోతున్నది. ఈ తత్వ సమూహమును గురించి ఆ శాంతి పర్వంలో యాజ్ఞవల్క్యుడు ఆ విశ్వావసునకు ఉపదేశించిన తత్వ ప్రకారములో అక్షరంబగు పంచవింశాఖ్య తత్వ తత్పరతనున్న కేవలత్వము గటిల్లు. అక్షరంబగు పంచవింశాఖ్య తత్వ తత్పరతనున్న కేవలత్వము గటిల్లు. వినుము కేవలత్వమున షడ్వింశ దర్శనంభూ పురుషున కొదవి తన్మయత గలుగు. అంటూ ఆ యాజ్ఞవల్క్యుడు విశ్వావసునకు
ఆ ఉపదేశించిన తత్వ ప్రకారము అంటూ 25 అక్షరతత్వాన్ని ఉపాసిస్తే 25వ అక్షరతత్వాన్ని ఉపాసిస్తే అక్షరాతీతమైన కేవలత్వము సిద్ధిస్తుంది. దాని వలన 26వ పరతత్వము సాక్షాత్కరిస్తుంది అనియు మరి ఒక చోట అక్కడనే ప్రకృతి దొరికి తన్ను పన్నుగా చూచు వివేక దృఢత పంచవింశకుండు సంగరహితమైన షడ్వింశ పదము నిస్సంశయముగాంచు వంశవర్యా అంటూ ఆ ప్రకృతిని విడిచిపెట్టి తనను తాను భిన్నుడుగా గుర్తించగలిగిన దృఢ వివేకము ఆ పురుషుడికి లభిస్తే అప్పుడు నిస్సంగమైన పరమతత్వాన్ని నిస్సందేహంగా చూడగలుగుతాడు అంటూ మరి ఒక చోట మండల బ్రాహ్మణోపనిషత్తులో ఈ విధంగా తెలియచేస్తున్నాడు. మళ్ళీ పంచవింశక సంకల్పిత చతుర్వింశతి తత్వం పరిత్యజ్య షడ్వింశక పరమాత్మాహమితి నిశ్చయాత్ జీవోన్ముక్తి భవేత్. అక్కడ కూడా మండల బ్రాహ్మణోపనిషత్తులు కూడా యాజ్ఞవల్క్యుడు విశ్వావసనకు సంకల్పరహితపరిచినాడు. ఆ 25 తత్వాలతో కూడుకున్న ఈ జీవుడు తాను కల్పించుకున్న తత్వములలో 24 విడిచిపెట్టి, అంటే ఆ ప్రకృతి చతుర్వింశతి అను 24తో కూడుకున్నటువంటి వారెవరు? జీవుడు. మరి పురుషుడు పంచవింశతి అనియు ఆ 25తో కూడినటువంటి వాడు ఈశ్వరుడు అనియు, అంటే ఈ రెంటి సంగమమే చరాచర జగత్తనియు దీని నిజార్థము పరమ పురుషుడనియు భయలర్థము తేటపరిచినారు. కాబట్టి దీనిని విచారించగా పరిపూర్ణ బోధ దృఢమైనది. మరియు ఆ మహద్వైత సిద్ధాంత పరమతత్వ కన్నార్థములలో ఆ సచ్చిదానంద పగిడాల వెంకటేశ్వర అవధూత గారు ఆ 36వ కన్నార్థమున ఇలా సెలవిస్తారు. క్షరమన 24, అక్షరమన 25, క్షరముకు అక్షరముకు పరమై ఎప్పుడు పరతత్వము 26 పరిపూర్ణముగను కదలక నుండు గుర్తు నెరగకను పురుష ప్రకృతులు లేక పుణ్య పాపముగాక చరమచరమని ఏటి జగములా మీరియు పరిపూర్ణముగను కదలక నుండు గురుతూ నెరగకను అంటూ మనకు అక్కడ సచ్చిదానంద పగిడాల వెంకటేశ్వర అవధూత స్వాముల వారు కూడా ఈ విధంగా సెలవిస్తారు. ఈ విషయమునే కృష్ణదేశికేంద్రుల వారు పరమ పురుషుడి భయలని గురుడు ఎరిగించినను చూచి గొప్ప కురచులై ఎరిగేటి నిన్ను నే మృసనని ఎరిగి అరుగుము నీవే మాయవిక పిట్టవిలన్ అంటూ కృష్ణదేశికేంద్రుల వారు సెలవిస్తున్నారు. అంటే పరిపూర్ణ పరబ్రహ్మము ఈ బయలే అనియు అణువు కన్నా అనుస్వరూపమో మహత్తు కన్నా మహత్తు అయినది నేను అని తెలుసుకునే నీవు మాయవు, బ్రహ్మము కాదు అని గురుమూర్తి తెలియచేసినా, అంటే విచారించి నేను అను చైతన్యము, అంటే నీవు అను అవిద్యోపాధి ఈ రెండు లేనివే అని తెలుసుకొని లేకుండా పోవలేను. అట్లు నేను లేకపోయినా ఇక భూమిపై తిరిగి జన్మకు రావు. ఇదే జనన మరణ భ్రాంతిరహిత సిద్ధాంతము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని కూడా మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.